ఇక విశాఖలో గాజువాకలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాల్ని ముక్కలుగా నరికేశాడు ఆ పొరియడు. హత్య తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్లో గోనె సంచిలో పెట్టాడు. శరీర భాగాలను ఫ్రిడ్జ్లోనే ఉంచేశాడు. 2 ముక్కలుగా చేసి సగభాగాన్ని ఫ్రిడ్జ్లో పెట్టగా మరో సగభాగాన్ని గోనె సంచిలో కట్టాడు ఆ నిందితుడు. భార్య పుట్టింటికి వెళ్లటంతో ఈ ఘాతకానికి పాల్పడ్డాడు రవీంద్ర. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేవీ ఉద్యోగి రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆడుకొని ఫస్ట్ రెంట్కి దిగాడు అతను. నేను టూలెట్ బోర్డు పైన పెట్టాను. పైన పెడితే నేను నేవీ జాబ్ అండి అనేసి రెంట్కి ఇస్తారంట కదా ప్లాట్ అని చెప్పి ప్లాట్కి దిగాడు. సేమ్ 29/3/25లోనే దిగాడండి. ఇప్పటికి 1 year అయింది. సొంత ఊరు ఎక్కడని అడిగాను, రాజాం అని చెప్పాడు. అంతే. నాకు రాత్రి 9:15కి అతను పిలిచాడు. మన పక్కన 101 ఆయన, మీ ఇంటికి పోలీసులు వచ్చారు, మీ ప్లాట్కి ఒకసారి రండి మీరంటే వచ్చి చూశాను. అప్పటికి పోలీసులు వచ్చి ఉన్నారు. పగల కొడతామంటే ఏమైంది సార్ ఏంటంటే ఇలాగా లోపల బాడీ ఉందంటారంటే పగల కొట్టడానికి ట్రై చేశారు. గ్రిల్స్ కొట్టి లోపలికి వెళ్ళి డోర్ తీశారు. చూసేసరికి ఉన్నాయంటారు, ఉంది బాడీ అన్నారు. అంతే సార్. అంతవరకు ఆన్లైన్ పేమెంట్ మధ్య మధ్యలో వచ్చి చూస్తుండేవాడిని సార్. నేను వాళ్ళ వైపుని తెలుసు సార్. నాకు వాళ్ళ వైపు డెలివరీకి అనేసి వెళ్ళింది పాప అతనికి. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు పాప అనమాట. అలాంటి మామూలు బాడీ బాత్రూమ్ దగ్గర ఉందండి. పోలీసులే చూసారు. రాజం ఎక్కడ తెలుసండి? లేదు, రాజా అని చెప్పారు. రాజా రెండోది ఎంప్లాయ్ కదండి, అతను నేవీ ఎంప్లాయ్, నేను బిఎస్ఎఫ్ రిటైర్. అందువల్ల రైట్. ఇక విశాఖపట్నంలో చోటు చేసుకున్న ఈ దారుణ సంఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. జమీమా, రాత్రి చాలా దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. గాజువాక అంతా కూడా ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడింది. ఒక నేవీలో ఉద్యోగం చేసినటువంటి రవీందర్ ఈ విధంగా చేయడం పట్ల చుట్టుపక్కల వాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా కూడా మౌనికతో వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్ళగానే మాట్లాడాలని పిలిపించి ఇంట్లో ఈ విధంగా మొత్తం ఆమెపై హత్య చేయడం, ముక్కలుగా నరికేసి అతి దారుణంగా కిరాతకంగా కొన్ని భాగాలను ఫ్రిడ్జ్లోను కొన్ని భాగాలను మూట కట్టి గోనుబస్తాలను పడేయడం జరిగింది. అయితే తలభాగం ఇంతవరకు కూడా పోలీసులకి లభ్యం కాలేదు. ఆ తలభాగం కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పెందుర్తి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళి ఆ తలభాగాన్ని కాల్చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పోలీసులు దానికోసం గాలిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన అనంతరం కూడా ఎవరైతే నిందితున్నాడో అతను రవీంద్ర పోలీసులు లొంగిపోవడం జరిగింది. పోలీసుల దగ్గరికి వెళ్ళి జరిగిన సంఘటన చెప్పడం జరిగింది. దాంతో రాత్రి ఆ పోలీసులు మొత్తం గాజువాకలో ఉన్నటువంటి అపార్ట్మెంట్కి పంపించడం, అపార్ట్మెంట్లో తలుపులు తీసి మొత్తం చూడటం. అయితే ఎక్కడా కూడా ఏమి కనిపించపోగా మొత్తం వెతకగా బాత్రూమ్ దగ్గర గోనె సంచిలో కొన్ని భాగాలు, అదేవిధంగా ఫ్రిడ్జ్లో కొన్ని భాగాలు ఉండటం ఆశ్చర్యపోయే పరిస్థితి కనిపించింది. చుట్టుపక్కల వాళ్ళు అయితేనే ఆ ఇంటి ఓనర్ అయితేనే అందరూ కూడా 1 సంవత్సరం పాటు ఇక్కడ ఉంటున్నారు. ఆ భార్య పుట్టింటికి వెళ్ళింది. తాను గర్భవతి కావడంతో అందుకు పుట్టింటికి వెళ్ళింది. మరి ఈ విధంగా జరగటం అయితే తాము తట్టుకోలేకపోతున్నాం కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇతనైతే మొత్తం పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు అయితే మౌనిక తనని డబ్బులు ఇవ్వాలని వేధిస్తుంది. చాలా కాలంగా కూడా ఇచ్చినప్పుడు కూడా ఇంకా డబ్బులు ఇవ్వాలని వేధిస్తుంది. లేదంటే తన విషయాన్ని బయట పెడతానని బ్లాక్మెయిల్ చేస్తుంది. అందువల్ల తట్టుకోలేక క్షణిక ఆవేశం ఈ విధంగా చేశానని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ సంఘటన పట్ల అయితే మహిళలు అయితేనే లేకపోతే ఆ చుట్టుపక్కల గ్రామాలు అయితేనే ప్రజలు అయితేనే అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఒక మహిళను ఇంత దారుణంగా కిరాతకంగా ముక్కలు నరికి ఎలా చేయగలిగాడని చెప్తున్నారు. అది కూడా ఎంతో గౌరవప్రదమైన నేవీ ఉద్యోగంలో పనిచేస్తూ కూడా నేవీలో ఉంటూ కూడా ఈ విధంగా ఎలా చేశాడని చెప్తున్నారు. మొత్తానికి ప్రస్తుతానికైతే నిందితుడు గాజువాక పోలీసులు అదుపులో ఉన్నారు. మొత్తం కూడా రీకన్స్ట్రక్షన్ ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనేది అతను తీసుకెళ్లి మొత్తం కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇంతవరకు కూడా ఆమె తలభాగం అయితే ఇంకా దొరకలేదు. ఆమె కూడా విశాఖపట్నానికి చెందినటువంటి యువతగా తెలుస్తుంది. మరి ఎంతకాలంగా వీళ్ళిద్దరికీ వివాహేతర సంబంధం ఉంది, పెళ్లి కానప్పటి నుంచి ఉందా, పెళ్ళయ్యాక
ఉందా, ఏ విధంగా ఉంది, ఎందువల్ల ఎలా జరిగింది, కేవలం ఇతను చెప్పే విధంగా డబ్బుల కోసం డిమాండ్ చేయడం వల్ల ఈ విధంగా చేశారని పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఇంతవరకు పోలీసులు అధికారికంగా ఈ విషయంపై పెదవిప్పలేదు. మొత్తం ఆ ఇంటి ఓనర్ అయితే పక్క వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఆ మహిళ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, ఈ భార్య లేకపోవడంతో పిలిపించి ఈ విధంగా చేశారని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ సంఘటన అయితే విశాఖలో సంచలనం రేపిందని చెప్పొచ్చు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండి.